హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా తయారు చేసుకుని సాంబార్ రెసిపీ అయితే చూడబోతున్నామండి. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకొని సాంబార్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాంబార్లో నేను ఏమేమైతే యాడ్ చేస్తున్నా మీకు చూపిస్తాను. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వచ్చి నేను పెసరపప్పు తీసుకున్నాను. వెజిటేబుల్ చూస్తున్నారు ఇప్పుడు మీరు. దీనికి బెండకాయ, తర్వాత గుమ్మడికాయ, టమోటా, క్యారెట్, గోరుచిక్కుడు, మామిడికాయ పీసులు, మనకి ఇష్టమైన వెజిటేబుల్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పప్పునైతే బాగా కడిగి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుందాము. నేను దీనికి 2 వెల్లుల్లిపాయలు వేసానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ తగినంత. ఇవన్నీ వేసి యాడ్ చేస్తే పప్పులో కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. తగిన వాటర్ పోసి 2 విసులు వచ్చేంత వరకు వేయించుకుందాము. రెండు విసులు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. చూసారా, కొంచెం బాగా ఉడికింది కూడా. మరీ అంత ఎక్కువగా ఉడికించుకోకుండా ఈ స్టేజ్లో మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ కలిపి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఆవాలు యాడ్ చేశాను. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. చిన్న ఉల్లిపాయ యాడ్ చేశానండి. 4, 5 మన ఇష్టం, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేయించాను. కరివేపాకు కొంచెం వేసాను. ఇప్పుడు పెద్ద ఆనియన్ 1 కట్ చేసి వేసానండి. ఎండుమిర్చి 2 కట్ చేసి వేసానండి. వీటన్నిటి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాము, మంచి వాసన వచ్చేంత వరకు. చూసారండి, కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ ఇందులో వేయించుకుందాము. ఇంకా మీరు ఏమైతే వెజిటేబుల్స్ వేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మునక్కాయ వేస్తే ఇంకా బాగుంటుంది సాంబార్ అయితే. తగినంత సాల్ట్ యాడ్ చేశానండి. అంటే వెజిటేబుల్స్కి అన్నిటికి కూడా సాల్ట్ పట్టాలని ఇప్పుడు యాడ్ చేశాను. ఆల్రెడీ పప్పులో కూడా మనం యాడ్ చేసి ఉన్నాము. తగినంత మనం యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకుందామండి. ఇప్పుడైతే తగినంత పసుపు యాడ్ చేశానండి. వీటన్నిటి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు టమోటా అయితే యాడ్ చేశాను. ఒక పెద్ద టమోటా కట్ చేసి వేసానండి. చిన్నదైతే 2 వేసుకోవచ్చు, పెద్దదైతే 1 వేసుకోవచ్చు. ఇలాగ కొంచెం మూత పెట్టి ఉడికించుకుందాము. చూసారా, బాగా మగ్గాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇప్పుడు టమోటా కూడా బాగా ఉడికింది కాబట్టి మనం కారం అయితే యాడ్ చేస్తున్నానండి తగినంత. ఇదంతా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఇలాగే ఉడికించుకుందాం మళ్ళీ. ఇప్పుడు తీసి చూద్దాం. మనం వెజిటేబుల్స్లో పసుపు, కారం, సాల్ట్ అన్నీ యాడ్ చేసాం కదా, అన్నీ బాగా మిక్స్ అయ్యాయి. వెజిటేబుల్స్ కూడా బాగా మగ్గాయండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము పప్పులో యాడ్ చేసుకుందాము, ఉడికించిన పప్పులోకి. ముందుగానే పప్పు ఎందుకు సాఫ్ట్గా ఉడికించుకోకూడదని చెప్పుంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం ఉడకాలి కాబట్టి ఇప్పుడు పప్పు కూడా బాగా ఉడికిపోతుంది. సో నేను చెప్పిన మెథడ్లో కొంచెం ట్రై చేసి చూడండి మీరు. ఇప్పుడు మనకి ఎంత తిక్కుగా సాంబార్ అయితే కావాలనుకుంటున్నామో దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇందులోకి ఇంగువ యాడ్ చేస్తున్నానండి. సాంబార్ పౌడర్, ఇది కేరళ సాంబార్ పౌడర్ అండి.
2 టేబుల్ స్పూన్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మనము. నేనైతే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం సాల్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. అప్పుడే వెజిటేబుల్స్, పప్పు అన్నీ కూడా బాగా ఉడుకుతాయి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చింతపండు ఆల్రెడీ కలిపి పెట్టున్నానండి. కొంచెంగా కలుపుతున్నాను అంతేను. ఒక టమోటా వేసాం కాబట్టి దానికి తగినట్టు మనం యాడ్ చేసుకోవాలి చింతపండు కూడా. చింతపండు యాడ్ చేసాం కాబట్టి కాసేపు తెరిలేంత వరకు వెయిట్ చేయాలండి. చూసారా బాగా తెరిలింది సాంబారు. అంతేనండి. మనకి ఇంకా థిక్ కావాలంటే సాంబార్ కొంచెం వెయిట్ చేయొచ్చు, లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు సరిపోతుంది, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈ మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.